లేటెస్ట్ ఫిల్మ్ మూవీస్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. గ్లామర్ కు మాత్రమే పరిమితమయ్యే రోజులు పోయాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు తమలోని నటిని నిరూపించుకునేందుకు భారీ రిస్కులు తీసుకుంటున్నారు. కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి సరికొత్త జోనర్లు, డిఫరెంట్ క్యారెక్టర్లతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రయోగాలు నిజంగా వారి కెరీర్ కు ప్లస్ అవుతాయా లేక మరో సవాల్గా మారతాయా? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు హీరోయిన్ల పాత్ర అంటే గ్లామర్ కే పరిమితం, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకులు కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్రనే కోరుకుంటూ ఉండటంతో స్టార్ హీరోయిన్లు తమ ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో రష్మిక మందన కాక్టైల్ 2, మృణాల్ ఠాగూర్ డెకాయిట్, నభా నటేష్ నాగబంధం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకున్నారు. ఈ చిత్రాలు విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసినా రిలీజ్ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయాయి. ఇక ముందుగా రష్మిక మందన విషయానికి వస్తే, గ్లామర్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఇంటెన్స్ షేడ్స్ ఉన్న పాత్రతో కాక్టైల్ 2లో కనిపించింది. నటిగా ఆమె ప్రయత్నానికి ప్రశంసలు వచ్చినా బలహీనమైన కథనం, ప్రేక్షకులతో కనెక్ట్ కాలేని ఎమోషన్స్ కూడా సినిమా ప్రభావాన్ని తగ్గించాయి. ఇక మృణాల్ ఠాగూర్ డెకాయిట్ లో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించి మరోసారి తన నటనను నిరూపించే ప్రయత్నం చేసింది. అయితే కథలో బలం లేకపోవడం, పాత్రను పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయకపోవడంతో ఆ ప్రయత్నం కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే నభా నటేష్ నాగబంధంలో మైథలాజికల్ అడ్వెంచర్ జోనర్ను ఎంచుకున్న విజువల్ ప్రజెంటేషన్, కథనం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆమె పాత్ర కూడా పెద్దగా హైలైట్ కాలేకపోయింది. ఇక ఈ 3 సినిమాలు మరో విషయాన్ని స్పష్టం చేశాయి. కొత్త పాత్రలు ఎంచుకోవడం ఒక్కటే సరిపోదు, ఆ పాత్రను నిలబెట్టే కథ కూడా అంతే బలంగా ఉండాలి. స్టార్ హీరోయిన్లు ఎంత కష్టపడినా కథ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ బలహీనంగా ఉంటే ప్రేక్షకులు అంగీకరించడం కష్టం. అయినప్పటికీ రష్మిక, మృణాల్, నభా చేసిన ఈ ప్రయోగాలు మాత్రం ఇండస్ట్రీలో హీరోయిన్ల ఆలోచన మారుతుందనే విషయాన్ని మరోసారి నిరూపించాయి. ఇకపై సరైన కథలు, బలమైన పాత్రలు దొరికితే ఈ 3 హీరోయిన్లు నటన పరంగా మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. థియేటర్లలో యూత్ ను ఫుల్ గా ఆకట్టుకున్న ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ అథర్వ నటించిన హృదయం మురళి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతుంది. మరి ఈ మూవీ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసా? అయితే వాచ్ దిస్ స్టోరీ. కోలీవుడ్ స్టార్ అథర్వ, ప్రీతి ముఖందన్ జంటగా నటించిన రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ హృదయం మురళి జూలై 11న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాలేజీ ఫ్రెండ్షిప్, ఫస్ట్ లవ్, వన్ సైడ్ లవ్ వంటి భావోద్వేగ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా కథలోని ఎమోషన్స్, మ్యూజిక్, రిలేషన్షిప్ సన్నివేశాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ హృదయం మురళి సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ సంగీత దర్శకుడు ఎస్ తమన్. బాయ్స్ సినిమా తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం ఆయన మరోసారి వెండి తెరపై కీలక పాత్రలో కనిపించడం అభిమానులను సర్ప్రైజ్ చేసింది. అంతేకాదు ఫహద్ ఫాసిల్, కయాత్ లోహర్, మాలవికా మోహనన్ వంటి నటీనటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు ఆకాష్ భాస్కరన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం కూడా సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచాయి. ఇక థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న హృదయం మురళి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఆగస్టు 7 నుంచి తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో యూత్ ను మెప్పించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ దక్కించుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రేమ, స్నేహం, కాలేజీ జ్ఞాపకాలతో కూడిన కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి చాయిస్ గా నిలిచే అవకాశం ఉంది. ఒక సినిమా ప్రేమకు కొత్త అర్థం చెప్పింది, విషాదాన్ని కూడా అందమైన అనుభూతిగా మార్చి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ చిత్రంలోని భావోద్వేగాలు, సంగీతం, పాత్రలు అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గురించి ఓ సినీ విశ్లేషకుడు చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఆ సినిమా వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. తెలుగు సినీ చరిత్రలో ప్రేమ కథలకు కొత్తగా నిర్వచనం చెప్పిన చిత్రాల్లో గీతాంజలి పేరు ఎప్పటికీ ముందుంటుంది. కింగ్ నాగార్జున కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రంపై ప్రముఖ సినీ విశ్లేషకుడు చిల్లగట్టు శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో గీతాంజలి ఓ సాధారణ ప్రేమ కథ కాదు, అది తెరపై ఆవిష్కరించిన ఓ కవితాత్మక దృశ్య కావ్యం.
ఈ సినిమా విజయానికి మణిరత్నం దర్శకత్వంతో పాటు ప్రతి పాత్రను అద్భుతంగా మలిచిన నటీనటుల నటనే ప్రధాన బలమని చెప్పారు. ముఖ్యంగా నాగార్జున తల్లి పాత్రలో సుమిత్ర, గీతాంజలి తండ్రిగా విజయ్ కుమార్, నాగార్జున తండ్రిగా విజయ్ చందర్, బామ పాత్రలో రాధాబాయ్ తమ సహజ నటనతో కథకు మరింత బలం చేకూర్చారని ఆయన కొనియాడారు. ఇక అంతేకాదు ఈ చిత్రంలో సుత్తువేలు కామెడీ కూడా ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని శ్రీకాంత్ తెలిపారు. విషాద ప్రేమ కథలోనూ ప్రేక్షకులకు చిరునవ్వు తెప్పించేలా మణిరత్నం హాస్యాన్ని మేళవించిన తీరు ఆయన సృజనాత్మకతకు నిదర్శనమని అన్నారు. ముఖ్యంగా సుత్తివేలు డిస్కో శాంతిపై తెరకెక్కిన కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిందని గుర్తు చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే క్యాన్సర్ తో బాధపడుతున్న ఇద్దరు యువతీ యువకుల ప్రేమ కథను ఎక్కడా భారంగా కాకుండా ఎంతో అందంగా భావోద్వేగాలతో నిండిన ప్రయాణంలా మణిరత్నం తెరపై చూపించారని చెప్పారు. ఇక అదే ఈ సినిమాను క్లాసిక్ గా నిలబెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక శ్రీకాంత్ గీతాంజలి సినిమా గురించి వెల్లడించిన మరో విషయం ఏంటంటే సినిమా ప్రివ్యూలు చూసిన తర్వాత చాలా మంది ఇది పెద్దగా ఆడదని భావించారట. కానీ నాగార్జున మాత్రం గీతాంజలి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారని తెలిపారు. చివరికి అదే నిజమై సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దర్శకుడు మణిరత్నం విజన్ కు ఇళయరాజా అమర సంగీతం తోడవటం, నాగార్జున గిరిజల అద్భుత కెమిస్ట్రీ, నాగార్జున డిఫరెంట్ లుక్, గిరిజ సహజ నటన ఇవన్నీ కలిసి గీతాంజలిని తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే క్లాసిక్ గా మార్చాయి. అందుకే దశాబ్దాలు గడిచిన ఈ సినిమా గురించి మాట్లాడుకునే అభిమానుల సంఖ్య ఏ మాత్రము తగ్గలేదని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో కొత్త కొత్త ఫోక్ సాంగ్స్, సినిమా పాటలు ట్రెండ్ అవుతున్నాయి. కానీ కొన్ని పాత పాటలకు ఉండే ఫీల్, మెలోడీ, ఎమోషన్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అలాంటి ఓ పాట ఇప్పటికీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంది. విడుదలై దాదాపు 3 దశాబ్దాలుగా దగ్గర పడుతున్నా ఆ పాటపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంతకీ ఆ ఎవర్ గ్రీన్ సాంగ్ ఏంటి, ఎవరు చేశారో హ్యావ్ ఎ లుక్. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి తమ మనసులోని భావాల్ని గుర్తు చేసే ఓ మధురమైన పాట ఇది. ఆ పాటలోని సాహిత్యం, సంగీతం, భావోద్వేగం ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తాయి. అందుకే రిలీజ్ అయి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఈ పాటకు ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. 1996లో వచ్చిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ నిన్నే పెళ్లాడతాలోని కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ గురించి ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతుంది. అప్పట్లోనే కాదు, ఇప్పటి జనరేషన్ కూడా ఈ పాట ఎంతో ఇష్టమైందిగా మారింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నిన్నే పెళ్లాడతా సినిమా 1996లో రిలీజ్ అయి సంచలన విజయాన్ని అందుకుంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. అక్కినేని నాగార్జున, టబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాగాల్లో ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కాయి. ప్రేమ, కుటుంబ అనుబంధాలను అందంగా చూపించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇక కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే పాట విషయానికొస్తే ఈ పాటకు ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి లిరిక్ లోని భావం, మ్యూజిక్ లోని మాధుర్యం శ్రోతల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందించగా చిత్ర, హరిహరన్ తమ అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఇక ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన సాహిత్యం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కొత్త పాటలు ఎన్ని వచ్చినా కొన్ని పాటలు మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి. నిన్నే పెళ్లాడతాలోని ఈ పాట కూడా అలాంటి అరుదైన మెలడీల్లో ఒకటని అభిమానులు చెప్తున్నారు. ఇదే వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.